మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గత ప్రభుత్వ హయాంలో విపక్ష నేతలే టార్గెట్ గా సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన వైసీపీ కార్యకర్తలపై కేసులు నమోదు చేసి అరెస్టులు చేస్తున్న నేపథ్యంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మాజీ మంత్రి కొడాలి నాని 3 ఏళ్ల పాటు చంద్రబాబు లోకేష్లను సోషల్ మీడియా మాధ్యమాల్లో నోటికి వచ్చినట్లు దుర్భాషలాడారంటూ ఏయూ లా కాలేజీకి చెందిన అంజనాప్రియ అనే విద్యార్థిని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఒక స్త్రీగా కొడాలి నాని తిట్ల పురాణాన్ని సహించలేకపోయానని పోలీసులకు ఆమె ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆమె ఫిర్యాదు మేరకు విశాఖపట్నం 3 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. సిఐ రమణయ్య కొడాలి నానిపై కేసు నమోదు చేశారు. కాగా ఆంధ్రప్రదేశ్లో వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ల అరెస్టులు కొనసాగుతున్నాయి. వైసీపీ ప్రభుత్వ హయాంలో విపక్ష టీడీపీ నేతలను వారి కుటుంబ సభ్యులను టార్గెట్గా చేసుకుని వ్యక్తిగత దూషణలకు దిగడంతో పాటు అసభ్యకర పోస్టులు పెట్టిన వారిపై పోలీసులు కేసులు నమోదు చేసి అరెస్టులు చేస్తున్నారు. ఈ క్రమంలో కడప జిల్లా వ్యాప్తంగా వైసీపీకి చెందిన సోషల్ మీడియా కన్వీనర్లకు పోలీసులు 41A కింద నోటీసులు జారీ చేశారు. నోటీసులు అందిన వారి జాబితాలో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, పిఏ రాఘవరెడ్డి కూడా ఉన్నారు. నోటీసులు అందిన వారు విచారణకు హాజరు కావాలని కోరినట్లు సమాచారం.